చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు మీడియా సమావేశం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చిత్తూరు జిల్లా పార్లమెంటు పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశాం. పాకాల కాట్పాడి రైల్వే లైన్ పనుల్ని ప్రారంభించుకుంటున్నాం. కేంద్రీయ విద్యాలయ సెంటర్లను తీసుకొస్తున్నాం. దేశం మొత్తం 14 కేంద్రీయ విద్యాలయాలు మంజూరైతే చిత్తూరు జిల్లాలోని 2 ప్రాంతాల్లో విద్యాలయాలు ఏర్పాటవుతున్నాయి. 149 గ్రామాల్లో గ్రామ సడక్ యోజన పథకం కింద రోడ్లను పూర్తి చేశాం. ప్రభుత్వం 2 సంవత్సరాలు విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న దగ్గరకు వచ్చిన సందర్భంగా అట్లాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మేము ప్రమాణం స్వీకారం చేసి దగ్గర 2వ సంవత్సరం కంప్లీట్ అవుతున్న సందర్భంగా మేమేం ప్రామిస్ చేసాం, మేమేం డెవలప్మెంట్ వర్క్స్లో ఎట్లా పార్టిసిపేట్ చేస్తున్నాం అనేది మీ అందరికీ తెలియదు. మీ ద్వారా మా కాన్స్టిట్యున్సీకి తర్వాత తిరుపతి కాన్స్టిట్యున్సీకి తెలియజేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడ కలుస్తున్నాం. యాజ్ ఎంపీ వచ్చిన తర్వాత నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న రైల్వేస్లో ఎంతో కాలంగా పెండింగ్ ఉన్న డబులింగ్ లైన్ మనం పాకాల నుంచి కాట్పాడి వరకు దాన్ని ఆనరబుల్ సీఎం గారి తోడ్పాటుతో సపోర్ట్ తోటి రైల్వే మినిస్టర్ గారిని మనం రిక్వెస్ట్ చేసి దాని శాంక్షన్ తెప్పించుకోగలము. అది ఇప్పుడు డిపిఆర్ స్టేజ్లో ఉంది. ల్యాండ్ ఎక్విజిషన్ డిపిఆర్ 2 కూడా సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ డిపిఆర్, సివిల్ డిపిఆర్ ప్లస్ ల్యాండ్ ఎక్విజిషన్, ఈ 3. సో అతి తొందరలోనే అవి రోడ్డు ఎక్కుతూ ఉంటాయి. అట్లాగే చిత్తూరులో రైల్వే షెడ్ ఒకటి శాంక్షన్ అయింది. అది కూడా డిపిఆర్ స్టేజ్లో ఉంది. దానివల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మెడ్రాస్ పోర్ట్లో స్టోరేజ్ స్పేస్ తక్కువ ఉండటం వలన అది అక్కడ డంప్ చేసి అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ ఆల్ ఓవర్ ఇండియాకి డిస్ట్రిబ్యూట్ చేయడం కష్టం అవుతుంటే దగ్గరగా ఉన్న చిత్తూరులో ఆ షెడ్ పెట్టుకొని అక్కడ నుంచి స్టోర్ చేయలేని గూడ్స్ని చిత్తూరు షెడ్కి తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఆల్ ఓవర్ ఇండియాకి డిస్ట్రిబ్యూట్ చేసే ప్రపోజల్ ఉంది. దానికోసం గాను రైల్వే షెడ్ అక్కడ తీసుకురావడం జరిగింది. అది కూడా ఇప్పుడు డిపిఆర్ స్టేజ్లో ఉంది. అలాగే విద్యకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ సెంటర్స్ మనకి చాలా కాలం నుంచి చిత్తూరు డిస్టిక్లో దాని గురించి డిమాండ్ ఉంది. అయితే ఎందుకో కానీ అది ముందుకు వెళ్ళలేదు. మేము అక్కడ కేంద్రీయ విద్యాలయ కమిషనరేట్లో తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్స్కి పర్సూ చేసి తర్వాత మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ప్రపోజల్ తోటి అది శాంక్షన్ తీసుకొని వచ్చాం. ఐ థింక్ April 1, 2006 నుంచి అక్కడ స్టార్ట్ అవబోతుంది చిత్తూరులో. దానికి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. మనకి మొత్తం 14 ఆల్ ఓవర్ ఇండియాకి శాంక్షన్ అయితే 3 చిత్తూరు డిస్ట్రిక్ట్కే వచ్చినాయి. సో కుప్పంకి, చిత్తూరుకి, మదనపల్లికి. సో చిత్తూరులో అయితే ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. అట్లాగే ప్రథమంగా అక్కడ వచ్చిన దగ్గర నుంచి కూడా గ్రామీణ రోడ్లు బాగా దృష్టి పెట్టి దగ్గర 70 నుంచి 75% గ్రామీణ రోడ్లు కాన్స్టిట్యున్సీలో కంప్లీట్ చేయడం జరిగింది. దానిలో ఎంపీ లాట్స్ ఫండ్స్ కానీ, నరేగా ఫండ్స్ కానీ, తర్వాత 15th ఫైనాన్స్ ఫండ్స్ కానీ అన్నీ వినియోగించి గ్రామాల్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో పర్టికులర్గా వెనకబడిన వర్గాల్లో ఎక్కడైతే రోడ్లు లేవో ఆ గ్రామీణ రోడ్లన్నీ కూడా ముందుగా వేయటం జరిగింది. అలాగే ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా ఎక్కడెక్కడైతే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందో అక్కడ దృష్టి పెట్టడం జరిగింది. అలాగే వ్యవసాయానికి సంబంధించిన నీటి సౌకర్యం కూడా మనం దృష్టి పెట్టడం జరిగింది. అలాగే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, గురుకుల విద్యాలయాల్లో ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని చోట మనకున్న కొద్దిపాటి ఫండ్స్ సోర్స్ తోటి వాటన్నిటినీ రిపేర్లు చేయటం, వాళ్ళకి పర్టికులర్గా గర్ల్స్ ఉన్న హాస్టల్స్లో టాయిలెట్ సౌకర్యం కల్పించడం, తర్వాత వాళ్ళకి విండోస్ కల్పించడం, తర్వాత కాంపౌండ్ వాల్ కల్పించడం, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి వాటిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అయితే చిత్తూరు డిస్ట్రిక్ట్లో మనకున్న ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే నిరుద్యోగం. గ్రాడ్యుయేట్స్ ఎక్కువ ఉన్నారు,
ఉద్యోగ కల్పన లేకపోవటం వలన ఎక్కువ మంది బెంగళూరు తర్వాత చెన్నై వెళ్ళిపోయి అండర్ ఎంప్లాయ్మెంట్కి పనిచేస్తున్నారు. అంటే క్వాలిఫికేషన్ కంటే తక్కువ ఎంప్లాయ్మెంట్. ఆయన బీటెక్ అయి ఉంటే ఏదో 10,000 20,000కి పనిచేస్తూ ఉన్నాడు. సో దానికి గాను ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసం మనం ఎంఎస్ఎంఈలు పెట్టడానికి చాలా కృషి చేస్తున్నాం. వాళ్ళకి ముందు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ ద్వారా ఇక్కడ విజయవాడ గ్రామోద్యోగ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక నెల రోజులు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ సెంటర్ లాగా